నమస్కారం. అప్టెక్ జాబ్స్కి స్వాగతం. భారత రాజకీయ వ్యవస్థ ఇండియన్ పాలిటీలో ఇప్పుడు మనం 19వ అధ్యాయమైన రాజ్యాంగేతర సంస్థల గురించి చర్చించుకుందాం. ఇంతకుముందు అధ్యాయంలో మనం రాజ్యాంగబద్ధ సంస్థలు కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చర్చించుకున్నాం. అందులో భాగంగా ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా యూపీఎస్సి, ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్, కాగ్ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, జాతీయ వెనుకబడిన తరగతుల వారికి సంబంధించిన కమిషన్, ఇలా వివిధ కమిషన్ల గురించి చర్చించుకున్నాం. ఆ సంస్థలన్నిటికీ రాజ్యాంగ హోదా ఉంది, రాజ్యాంగంలో వాటి గురించి ప్రస్తావన ఉంది, రాజ్యాంగంలో ఉన్న ఏదో ఒక ప్రకరణ వాటి గురించి ప్రస్తావిస్తూ వచ్చింది. ఇప్పుడు మనం ఏవైతే సంస్థల గురించి చర్చించుకుంటున్నామో రాజ్యాంగేతర సంస్థలు, వీటికి రాజ్యాంగ బద్ధత లేదు. అంటే దే ఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాకపోతే అవి రెండే రకాలుగా ఏదో ఒక రకమైన సంస్థ అవ్వచ్చు. అఫ్కోర్స్ వన్, అది రాజ్యాంగేతర సంస్థ, బికాజ్ దానికి రాజ్యాంగ బద్ధత లేదు కాబట్టి. రెండవ దాంట్లో కూడా మళ్ళీ రెండు కారణాలు ఉన్నాయి. ఇంతకీ ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగేతర సంస్థలు, ఇవి ఒక చట్టం ద్వారా ఏర్పాటయ్యాయా లేదా కార్యనిర్వాహక వర్గం యొక్క తీర్మానం ద్వారా ఏర్పాటయ్యాయా అని. ఒకవేళ ఇవి చట్టం ద్వారా ఏర్పాటైతే స్టాచ్యూటరీ బాడీస్ అని, లేదు చట్టబద్ధత కలిగిన సంస్థలు అని. ఒకవేళ అవి కార్యనిర్వాహక వర్గ తీర్మానం ద్వారా ఏర్పాటైనట్టయితే చట్టబద్ధత కూడా లేని సంస్థలుగా పరిగణించబడతాయి. ఇంతకీ రాజ్యాంగేతర సంస్థలుగా భారతదేశంలోని ఏ సంస్థలను ప్రస్తావిస్తారు లేదా పరిగణిస్తారు? వాటిలో ఏ సంస్థలు రాజ్యాంగేతర అయినా కూడా చట్టబద్ధమైన సంస్థలు, అలానే ఏ సంస్థలు రాజ్యాంగేతర అలానే చట్టబద్ధం కాని సంస్థలు ఉన్నాయి? ఆ సంస్థల యొక్క అధ్యక్షులుగా ఎవరు వ్యవహరిస్తారు? ఆ సంస్థల్లో సభ్యులు ఎంతమంది ఉంటారు? వారిని ఎవరు నియమిస్తారు? వారు రాజీనామా ఇవ్వాలి అని అంటే ఆ రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు? వారు నివేదిక ఎవరికి సమర్పిస్తారు? ఈ అంశాలన్నీ కూడా మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. రాజ్యాంగేతర సంస్థలలో మనం ముందుగా చర్చించుకునే సంస్థ నీతి ఆయోగ్. నీతి అంటే మనం మోరల్ నీతి, ఆ నీతి కాదు, NITI, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇంతకీ ఈ నీతి ఆయోగ్ అనే సంస్థ ఏ విధమైన సంస్థ? దీని యొక్క ముఖ్య విధులు ఏంటి? దీనికి అధ్యక్షులుగా ఎవరు వ్యవహరిస్తారు? ఇంతకీ నీతి ఆయోగ్లో సభ్యులు ఎవరు? దీని యొక్క బాధ్యతలు ఏమిటి? ఈ అంశాలన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం. ప్రణాళికా సంఘం లాగా నీతి ఆయోగ్ను కేంద్ర మంత్రివర్గం కార్యనిర్వాహక వర్గం యొక్క తీర్మానం ద్వారా ఏర్పాటు చేసింది. ఇక్కడ మనకి 2-3 ముఖ్య విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి, అఫ్కోర్స్ ఇది రాజ్యాంగేతర సంస్థ, అందుకే మనం ఈ అధ్యాయంలో చర్చించుకుంటున్నాం. ఒకవేళ అది రాజ్యాంగబద్ధ సంస్థ అంటే మనం 18వ అధ్యాయంలో చర్చించుకునే వాళ్ళం. ఏదైతేనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ అధ్యాయంలో వచ్చే ఏవైతే సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా రాజ్యాంగేతర సంస్థలు. గుర్తుంది కదా? రాజ్యాంగేతర సంస్థలు అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. వాటికి రాజ్యాంగ హోదా లేదా రాజ్యాంగ బద్ధత లేదు. రాజ్యాంగంలో వాటి గురించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. అలానే ప్రణాళికా సంఘం లాగా. ప్రణాళికా సంఘం అంటే ఏంటి? ప్లానింగ్ కమిషన్. యాక్చువల్గా భారతదేశానికి సంబంధించి ఎప్పటి నుంచి అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో, లేదా భారతదేశానికి సంబంధించి ఎప్పటి నుంచి అయితే మొదటి లోక్సభ ఎలక్షన్స్ జరిగి ప్రభుత్వాలు ఏర్పాటు జరిగిందో అప్పటి నుంచి భారతదేశం యొక్క ప్రగతికి సంబంధించి వివిధ కార్యాచరణలకు సంబంధించి ప్లానింగ్ మొత్తం కూడా ప్రణాళికా సంఘం చేస్తూ ఉంది. దాన్నే ప్లానింగ్ కమిషన్ అంటారు. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా సరే పంచవర్ష ప్రణాళిక ఇవన్నీ వినుంటే ఆ 5 years ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లానింగ్ కమిషన్ చేసేది ఆ 5 years ప్లాన్. ఇప్పుడు ఆ ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళికా సంఘం ప్లేస్లో ఈ నీతి ఆయోగ్ ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ప్లానింగ్ కమిషన్ కూడా రాజ్యాంగం ద్వారానో లేదా ఒక చట్టం ద్వారానో ఏర్పాటు కాలేదు. కార్యనిర్వాహక వర్గం యొక్క తీర్మానం ద్వారా ఏర్పాటైంది. తెలుసు కదా కార్యనిర్వాహక వర్గం అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్ ద్వారా ఏర్పాటైంది, లేదా ఎగ్జిక్యూటివ్ తీసుకున్న ఒక డెసిషన్ లేదా రెజల్యూషన్ ద్వారా ఏర్పాటైంది. నీతి ఆయోగ్ కూడా అలానే ఏర్పాటైంది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో నీతి ఆయోగ్ని స్థాపించారు. ఈ విషయం మనం ఇందాక చర్చించుకున్నాం. అంతకుముందు ప్లానింగ్ కమిషన్ అనేది ఉండేది. ప్రతి 5 సంవత్సరాలకి, ఉదాహరణకు ఒకవేళ ఇప్పుడు 2022 సంవత్సరం మనం తీసుకున్నాం. 2022వ సంవత్సరం నుంచి 5 ఏళ్ళు అంటే ఎంత? 2027 వరకు. ఇలా ప్రతి 5 సంవత్సరాలకి గాను వచ్చే 5 సంవత్సరాల్లో ఏ విధంగా డెవలప్మెంట్ జరగాలి, ఏ రంగాలలో డెవలప్మెంట్ జరగాలి అనే అంశాలకు సంబంధించి 5 year ప్లాన్స్ వేసేవాళ్ళు. ఈ 5 year ప్లాన్స్ అనే అంశం ఏదైతే ఉందో అది మనం రష్యా దేశం నుంచి తీసుకున్నాం. 5 year ప్లాన్ సిస్టమ్ అనేది ఆ ప్లానింగ్ కమిషన్ బాధ్యత అది. కాకపోతే ఇప్పుడు ఆ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లోనే నీతి ఆయోగ్ ఉంది. నీతి ఆయోగ్ 5 year ప్లాన్స్ ఏమీ చేయదు. ఎప్పటికప్పుడు కొత్తగా ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా డెవలప్మెంటల్ ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. మరి ఈ నీతి ఆయోగ్ ఎటువంటి సంస్థ అంటే, ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు తెలిసినట్టుగా రాజ్యాంగేతర సంస్థ లేదు, అదనపు రాజ్యాంగ సంస్థ అని చెప్పొచ్చు. బికాస్ ఈవెన్ దో ఇట్ డజంట్ బిలాంగ్ టు కాన్స్టిట్యూషన్, బట్ ఈవెన్ దెన్ మన భారతదేశానికి సంబంధించిన వ్యవస్థే కాబట్టి ఆ విధంగా అదనపు రాజ్యాంగ ఎడిషనల్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది ఒక చట్టబద్ధ సంస్థ కాదు.
చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి? ఉదాహరణకి పార్లమెంట్లో చట్టాల యొక్క రూపకల్పన జరుగుతూ ఉంటుంది. మనకు ఆ విషయం తెలుసు, ఎందుకంటే మనం ఇంతకుముందు చాలా అంశాలు చర్చించుకున్నాం. పార్లమెంట్ చట్టం ద్వారా తయారవ్వకుండా జస్ట్ ఎగ్జిక్యూటివ్ యొక్క రెజల్యూషన్ ద్వారానే ఏర్పాటైంది ఇది. ఒకవేళ పార్లమెంట్ యొక్క చట్టం ద్వారా ఏర్పాటు అయి ఉంటే అప్పుడు దాన్ని చట్టబద్ధ సంస్థ అనేవాళ్ళు, లేదా స్టాట్యూటరీ బాడీ అనేవాళ్ళు. సింపుల్. ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీ, రెండవది స్టాట్యూటరీ బాడీ. ఏదైనా ఒక సంస్థ స్టాట్యూటరీ బాడీ లేదా చట్టబద్ధ సంస్థ అన్నారు అంటే అది కాన్స్టిట్యూషనల్ లేదా రాజ్యాంగబద్ధ సంస్థ కానే కాదు. కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నారు అని అంటే రాజ్యాంగంలో దానికి హోదా కల్పించారు, రాజ్యాంగంలో దాని గురించి ప్రస్తావన ఉంది, రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటారు, లేదా రాజ్యాంగం ఎప్పటి నుంచి అయితే అమలైందో అప్పటి నుంచి అది ఉంది. వేరే స్టాట్యూటరీ బాడీకి పార్లమెంట్ ఒక చట్టం ద్వారా దాని యొక్క ఏర్పాటు చేసి ఉండాలి. కొన్ని సంస్థలు, ఉదాహరణకి ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది, నీతి ఆయోగ్ కాకపోతే ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళికా సంఘం ఉంది. ఈ రెండు ఇటు కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, అలా అని చెప్పి స్టాట్యూటరీ బాడీ కూడా కాదు. బట్ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎడిషనల్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే నీతి ఆయోగ్ను భారత ప్రభుత్వం ముఖ్య విధాన మేధో బృందంగా అభివర్ణిస్తారు. అంటే ఇండియాస్ పాలసీ థింక్ ట్యాంక్. థింక్ ట్యాంక్ అంటే ఏంటి? ట్యాంక్ అంటే మామూలుగా మనకు తెలుసు నీరుని స్టోర్ చేయడానికి పెట్టేది అని. కానీ ఇక్కడ మనం పెట్టే ట్యాంక్ వాటర్ కోసం కాదు, ఆలోచనల కోసం. అందుకే దాన్ని థింక్ ట్యాంక్ అంటున్నారు. ఇంతకీ దేనికి సంబంధించిన థింక్ ట్యాంక్ అది? భారత ముఖ్య విధాన థింక్ ట్యాంక్. అంటే భారతదేశం అభివృద్ధి చెందడానికి ఏ విధంగా పాలసీస్ ఉండాలి, ఆ పాలసీ మేకింగ్కి సంబంధించి వివిధ అంశాలను ఎప్పటికప్పుడు పరిగణిస్తూ సినారియోని గ్రహిస్తూ దాని ఆధారంగానే ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ విధంగా డెవలప్మెంట్ చేపడితే బాగుంటుంది అని ఐడియాస్ ఇచ్చేదే ఈ నీతి ఆయోగ్. అందుకే దాన్ని NITI, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అన్నారు. ప్లానింగ్ కమిషన్ ప్లాన్ చేసేది. అఫ్కోర్స్ అది భారతదేశాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఏం ప్రయత్నాలు చేయలేదు అంటే కాదు, చేసింది. కాకపోతే అది ఒకటేసారి 5 సంవత్సరాలకి తగ్గ ప్లాన్ వేసేది. వేరేజ్ నీతి ఆయోగ్ కొంచెం డైనమిక్గా బిహేవ్ చేస్తుంది, ఎప్పటికప్పుడు మార్పులు వాటిని పరిగణిస్తూ ఉంటుంది. అందుకు ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు మనం నీతి ఆయోగ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. భారతదేశానికి సంబంధించి ముఖ్య విధానం మేధో సంస్థ లేదా ఇండియాస్ పాలసీ మేకింగ్ థింక్ ట్యాంక్ అనే సంగతి అర్థమైంది. అలానే ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, అలానే ఒక చట్టబద్ధ సంస్థ కూడా కాదు, ఇది అదనపు రాజ్యాంగ సంస్థ అనే సంగతి అర్థమైంది. అలానే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ని స్థాపించారన్న సంగతి కూడా అర్థమైంది. ఇప్పుడు అందరికీ వచ్చే ప్రశ్న, ముఖ్యంగా మీకు వస్తున్న ప్రశ్న, ఈ నీతి ఆయోగ్ని ఎప్పుడు స్థాపించారు అని. నీతి ఆయోగ్ను జనవరి 1, 2015 నుంచి అమల్లోకి వచ్చింది. దీని అర్థం అంతకుముందు వరకు ప్లానింగ్ కమిషన్ ఎగ్జిస్టెన్స్లో ఉంది అని. సో చాలా వరకు పోటీ పరీక్షల్లో నీతి ఆయోగ్ ఎప్పటి నుంచి అమలు అవ్వడం ప్రారంభించింది అని అడుగుతారు. అప్పుడు మనం ఏమని చెప్పాలి? జనవరి 1, 2015 సంవత్సరం. ఇది భారతదేశ చరిత్రలో ఒక కీలక ఘట్టం. మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ స్థానంలో దీనిని ప్రవేశపెట్టారు కాబట్టి. అలానే నీతి ఆయోగ్ ఒక సలహాపూర్వక సంస్థ. సలహాపూర్వక సంస్థ అంటే ఏంటి? అది ఒక అడ్వైజరీ బాడీ అని. అడ్వైజరీ బాడీ అంటే ఆ సంస్థ యొక్క ముఖ్య స్వభావం సలహాలు ఇవ్వడం. ఉదాహరణకి మీరు గమనించినట్టయితే చాలాసార్లు మన జీవితంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ మాట అంటూ ఉంటారు, మీరు ఏమనుకోకపోతే నేను మీకు ఒక అడ్వైజ్ ఇస్తా అంటారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు మనకి అడ్వైజ్ ఇస్తున్నారు, దట్ డజంట్ మీన్ మనం దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని కాదు కదా. ఎందుకంటే అలా వదిలేస్తే ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో 800 కోట్ల మంది, వాళ్ళందరూ ఏదో ఒక అడ్వైజ్ ఇస్తూనే ఉంటారు. అలా ఇక్కడ నీతి ఆయోగ్ కూడా ఒక అడ్వైజరీ బాడీ, సలహాపూర్వక సంస్థ. అంటే నీతి ఆయోగ్ ఏవైతే అంశాలకు సంబంధించి చెప్తోందో మీరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అని కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. సో ఇట్స్ నాట్ బైండింగ్ ఇన్ నేచర్. బైండింగ్ ఇన్ నేచర్ అంటే నీతి ఆయోగ్ చెప్పింది ఖచ్చితంగా పాటించి తీరాలి, కానీ అది అక్కడ సలహాపూర్వక సంస్థ అని మటుకే తెలుస్తుంది, అడ్వైజరీ ఇన్ నేచర్. సో అవి చెప్పిన నిర్ణయాలు ఖచ్చితంగా ఫాలో చేయాలని రూల్ లేదు. ప్రణాళికా సంఘం అమలులో ఉన్న కాలంలో విధానాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూపొంది రాష్ట్ర ప్రభుత్వాలకు అందేవి. దిస్ ఈస్ వెరీ వెరీ కీ పాయింట్ యాక్చువల్లీ. ప్లానింగ్ కమిషన్ని క్రిటిసైజ్ చేస్తూ, విమర్శలు చేస్తూ నీతి ఆయోగ్ని మెచ్చుకునేలా చేసే వన్ అండ్ ఓన్లీ కీ ఆస్పెక్ట్, ప్రణాళికా సంఘంలో ఎప్పుడైతే ప్లానింగ్ జరిగేదో అప్పుడు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఒకటే ప్లాన్ చేసేది. ఆ ప్లాన్ స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చేది. వేరాజ్ స్టేట్ గవర్నమెంట్స్ యాక్చువల్లీ భారతదేశంలో ఒక కీ రోల్ ప్లే చేస్తాయి. బికాస్ మన భారతదేశం అయితే ఉంది, ఒకవేళ ఈ రాష్ట్రాలు లేకపోతే భారతదేశం లేదు. ఇట్స్ లైక్ స్టూడెంట్ ఉంటేనే కాలేజ్ కానీ స్కూల్ కానీ ఉంటుంది, స్టూడెంట్స్ లేకపోతే ఆ స్కూల్కి వాల్యూ లేదు. అలానే రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి భారతదేశానికి ఐడెంటిటీ ఉంది, కానీ కేవలం భారతదేశం ఉండి రాష్ట్రాలు సరిగ్గా లేకపోతే లాభమే ఉంది. అందుకని ఏదైతే ప్లానింగ్ కమిషన్ యొక్క వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్రిటిసిజమ్స్ ఉందో దట్
ఆ ప్లాన్ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఆ ప్లాన్ స్టేట్ గవర్నమెంట్స్కి వస్తుంది, బట్ దే వోంట్ కన్సిడర్ వాట్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ థింకింగ్ అని. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమని యోచిస్తున్నాయి, వాటి యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, వాటి యొక్క డిమాండ్స్ ఏంటి, వీటిని అసలు కన్సిడర్ చేసేవాళ్లే కాదు. బికాస్ నాట్ ఎవ్రీ స్టేట్ ఈస్ ద సేమ్. ఉదాహరణకి మీరు భారతదేశం గమనించినట్టయితే దక్షిణ ప్రాంతంలో ఉన్న భారతదేశానికి సముద్ర తీరం ఉంది, కోస్టల్ ఏరియా ఉంది. ఉత్తర భారతదేశం అలానే ఈశాన్య ప్రాంతాలకు సముద్ర తీరం లేదు. కొన్ని మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలకి కూడా సముద్ర తీరం లేదు. మరి అలాంటప్పుడు సముద్ర తీరం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ ఉంది. ఈ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఏవైతే, ల్యాండ్ లాక్డ్ అంటే చుట్టూతా భూమే ఉంటే దాన్ని ల్యాండ్ లాక్డ్ అంటారు. మరి ఇలాంటి రాష్ట్రాలకి ఆ బెనిఫిట్ లేదు కదా. అందుకని ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ కన్సిడర్ చేస్తూ పొటెన్షియల్, క్యాపబుల్, ఎఫిషియంట్, ఎఫికబుల్ లాంటి సొల్యూషన్స్ ఇవ్వడమే నీతి ఆయోగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. అందుకని ఏదైతే ప్లానింగ్ కమిషన్ యొక్క క్రిటిసైజింగ్ పాయింట్ ఉందో దట్ బికేమ్ ద ప్లస్ పాయింట్ ఫర్ నీతి ఆయోగ్. మరి మనం ఇప్పుడే తెలుసుకున్నాం ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళికా సంఘం ఏదైతే ఉందో దాని పేరు మీద లేదా దానికి ఉన్న వన్ ఆఫ్ ద కీ క్రిటిసైజింగ్ పాయింట్నే నీతి ఆయోగ్ మెయిన్ వెపన్గా చేసుకుంది అని. ఆ విధంగా నీతి ఆయోగ్ ఈ పద్ధతిని పూర్తిగా మార్చి విధాన రూపకల్పన ప్రక్రియలో రాష్ట్రాలు నిరంతరం నిజాయితీగా పాలు పంచుకునేలా చేశాయి. బికాజ్ మనం ఇందాక తెలుసుకున్నాం దేశం అంటే ఓన్లీ దేశం ఒకటే కాదు, రాష్ట్రాలు కూడా ఉంటేనే అక్కడ దేశం ఉంది. అండ్ వై? బికాజ్ మనం ఒక సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి. అభివృద్ధి ప్రభుత్వ రంగాలకే పరిమితం కాకుండా ఒక సమగ్ర దృక్పథంతో అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కేలా చేయడమే నీతి ఆయోగ్ యొక్క లక్ష్యం. నౌ దిస్ ఈజ్ ఆల్సో వెరీ క్రూషియల్. ఎందుకంటే ఒకటి, ప్లానింగ్ కమిషన్ లాగా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ వేసేసి స్టేట్ గవర్నమెంట్స్ నువ్వు దీన్ని ఫాలో అయిపో, నువ్వు కూడా డెవలప్ అవుతాయి అని చెప్పకుండా నువ్వు కూడా ఇందులో పాలు పంచుకో. యూ ఆల్సో ట్రై టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. నువ్వేమనుకుంటున్నావు నాకు చెప్పు, నేనేమనుకుంటున్నానో నీకు చెప్తాను, ఇద్దరం డిస్కస్ చేద్దాము, దాని ఆధారంగా ఒక సొల్యూషన్ వస్తుంది అని. ఎట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్కో లేదా గవర్నమెంట్ సెక్టరో లేదా పబ్లిక్ సెక్టర్కి లిమిట్ అయిపోకుండా ఒక హోలిస్టిక్, కాంప్రహెన్సివ్, కన్సాలిడేటెడ్ గ్రోత్ అనేది ఉండాలి. హోలిస్టిక్, కాంప్రహెన్సివ్, కన్సాలిడేటెడ్ అంటే అన్ని చోట్ల నుంచి అన్ని వైపులా అన్ని రంగాలలో అన్ని రకాలుగా డెవలప్ అవ్వడం అని అర్థం. ఆ విధంగా డెవలప్మెంట్ షుడ్ నాట్ ఓన్లీ బి కన్ఫైన్డ్ టు ద గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టర్స్ ఆర్ ఫీల్డ్స్, రాదర్ ఇట్ షుడ్ బి ద డెవలప్మెంట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఎంటిటీ ఇన్ ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీ అని నీతి ఆయోగ్ భావిస్తుంది. అదే దాని యొక్క ప్రధాన లక్ష్యం. మరి ఇంతకీ నీతి ఆయోగ్ ఏదైతే వ్యవస్థ ఉందో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దీనికి అధ్యక్షులుగా ఎవరు వ్యవహరిస్తారు గుర్తుంది కదా. ఇన్ జనరల్గా నార్మల్గా ఎప్పుడు చైర్మన్ అంటూ ఉంటారు, ఒకవేళ మహిళ ఉంటే చైర్ ఉమెన్ అంటారు. బట్ జనరల్ న్యూట్రల్ వర్డ్ వచ్చి చైర్ పర్సన్. అక్కడ పురుషులు ఉన్నాడా మహిళ ఉందా అనే తేడా లేకుండా చైర్ పర్సన్. మరి ఈ నీతి ఆయోగ్ యొక్క చైర్ పర్సన్ ఎవరు లేదా ఎవరు వ్యవహరిస్తారు ఆ విధంగా అంటే నీతి ఆయోగ్కు ఎక్స్ అఫీషియో అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎక్స్ అఫీషియో అంటే ఏంటి? ఆల్రెడీ వేరే పదవిలో ఉన్నందున ఆ పదవికి ఉన్న అధికారం ద్వారా వేరే పదవిలో లేదా వేరే సంస్థలో ఉండడం. సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఏమనుంది? నీతి ఆయోగ్కు ఎక్స్ అఫీషియో అధ్యక్షుడిగా లేదా ఎక్స్ అఫీషియో చైర్ పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అని. ప్రైమ్ మినిస్టర్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి? బీయింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్. లేదు ఎగ్జిక్యూటివ్కి నాయకత్వం వహించడం, లేదు మంత్రి మండలికి నాయకత్వం వహించడం, లోక్సభకి నాయకత్వం వహించడం. ఒకవేళ తను లోక్సభలో నుంచి వస్తే, రాజ్యసభ నుంచి వస్తే రాజ్యసభ, ఒకవేళ రాజ్యసభ నుంచి ఎన్నికైతే లేదా రాజ్యసభ నుంచి వస్తే కనుక అప్పుడు రాజ్యసభకి నాయకత్వం వహించడం. ఈ విధంగా ఉంటుంది. బట్ ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్కి కూడా చైర్పర్సన్గా ఉంటారని తెలుస్తుంది. అందుకని నీతి ఆయోగ్కి అధ్యక్షుడిగా అండ్ దట్ టు ఎక్స్ అఫీషియో అధ్యక్షుడు ఉంటారు. బికాజ్ వేరే పదవిలో ఉన్నందుకు ఆ పదవి వల్ల ఇక్కడ అధికారం వచ్చింది కాబట్టి. అలానే ఈ నీతి ఆయోగ్లో అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారు, అది మనకు తెలిసిపోయింది. అండ్ దట్ టు ఎక్స్ అఫీషియో చైర్పర్సన్. అలానే ఒక ఉపాధ్యక్షుడు, వైస్ చైర్పర్సన్ ఉంటారు. నీతి ఆయోగ్కి ఒక CEO ఉంటారు. 5 పూర్తికాల సభ్యులు అంటే పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. 2 పాక్షిక కాల సభ్యులు ఉంటారు. పాక్షిక కాల అంటే టెంపరరీ, వాళ్ళు ఫుల్ టైం మెంబర్స్ కాదు. 2 ప్రముఖ విశ్వవిద్యాలయాలు అలానే పరిశోధన సంస్థల నుంచి తీసుకుంటారు. జాగ్రత్తగా గమనించండి ఎంతమంది ఉంటున్నారు. ఒక ఎక్స్ అఫీషియో చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, ఒక CEO, 3 అయ్యారు. 5 మెంబర్స్ ఫుల్ టైం, 8 మెంబర్స్, 2 పాక్షిక అంటే 10 మెంబర్స్. ఇక్కడతో 10 మంది అయిన తర్వాత 2 ప్రామినెంట్ యూనివర్సిటీస్ నుంచి లేదా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి తీసుకుంటున్నారు. సో 12 మంది అయ్యారు. 4 కేంద్ర మంత్రులు తమ పదవి రీత్యా దీనిలో సభ్యులవుతారు. ఎలా అయితే ఇక్కడ ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో అధ్యక్షులు అయ్యారో అలా 4 కేంద్ర మంత్రులు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కేంద్ర మంత్రులు తమ పదవి రీత్యా మోస్ట్ ప్రాబబ్లీ క్యాబినెట్ మినిస్టర్స్ అయి ఉంటారు. వాళ్ళు ఎంతమంది? 4. సో 12 + 4 16 మెంబర్స్ అవుతారు. అలానే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం ఇందాక అనుకున్నాం ప్లానింగ్ కమిషన్లో రాష్ట్రాలకి భాగస్వామ్యం కల్పించలేదు. కేంద్ర ప్రభుత్వమే ప్లాన్ వేసేసి ఆ ప్లాన్ని రాష్ట్రాలకు ఇచ్చి మీరు కూడా దీనికి తగ్గట్టుగా కార్యాచరణ చేసుకోండి అని చెప్పేది. బట్ నీతి ఆయోగ్ ఈజ్ లైక్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఉదాహరణకి మనం రాజ్యాంగబద్ధ సంస్థల అనే అధ్యాయంలో జిఎస్టీ కౌన్సిల్ గురించి చర్చించుకున్నాం. అక్కడ మనకు తెలిసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటిది, అది సహకార సమాఖ్య విధానాన్ని ఫాలో అవుతుంది. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఫెడరలిజం అన్నప్పుడు ఇటు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి. అండ్ ఇద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అండ్ దట్ ఈస్ వాట్ కోఆపరేటివ్ ఫెడరలిజం టాక్స్ అబౌట్. సహకార సమాఖ్య అదే విధానాన్ని ఫాలో అవుతుంది. అచ్చం అలానే ఇక్కడ నీతి ఆయోగ్ కూడా అదే కోఆపరేటివ్ ఫెడరలిజం సిద్ధాంతాన్ని ఫాలో చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉంటూనే రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ప్రయారిటీని, ఇంపార్టెన్స్ని ఇస్తుంది. అందుకని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్రాలకి గవర్నర్లు, ఒకవేళ ఏదైనా కేంద్ర పాలిత ప్రాంతం ఉంటే మరీ ముఖ్యంగా ఢిల్లీ, అలానే పాండిచ్చేరి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పాండిచ్చేరి యొక్క కొత్త పేరు పుదుచ్చేరి. అందుకని చాలాసార్లు పాండిచ్చేరి అని రాయకుండా పుదుచ్చేరి అని రాస్తుంటారు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఢిల్లీకి పుదుచ్చేరికి శాసనసభలు ఉన్నాయి, లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అందుకని ఆ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులు, అలానే వాటికి ఎవరైతే గవర్నర్లు ఉన్నారో వాళ్ళు, అలానే మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క పాలకులు, వీళ్ళందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. సో మనకు తెలుస్తోంది ఆల్రెడీ ఇక్కడికే 16, అలానే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నారు. మరి మన భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉన్నాయి, అంటే 44 మంది. ఒకవేళ ఫ్యూచర్లో ఇంకా రాష్ట్రాలు పెరిగితే ఆ నెంబర్ పెరిగే అవకాశం ఉంది, ఒకవేళ రాష్ట్రాలు తగ్గితే ఆ నెంబర్ తగ్గే అవకాశం ఉంది. అలానే వీటిలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అప్డేట్ అవుతూ ఉండండి. మరి నీతి ఆయోగ్కి సంబంధించిన ముఖ్య విషయాలు తెలుసుకున్నాం. కానీ ఇంతకీ అసలు నీతి ఆయోగ్ అనే సంస్థ ఎందుకు ఏర్పాటైంది? ఏర్పాటైతే అయ్యింది కార్యనిర్వాహక వర్గం యొక్క తీర్మానం ద్వారా. బట్ ఇంతకీ దాని యొక్క లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ కాల్డ్ నీతి ఆయోగ్ ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా? కీలకమైన విధాన సంబంధ నిర్ణయాల్లో కేంద్ర అలానే రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సాంకేతిక వ్యూహాత్మక సలహాలను ఈ సంస్థ అందిస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య సిద్ధాంతాలు, సూత్రాలను పాటిస్తుంది. అందుకే ఈ నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరినీ కూడా కన్సిడర్ అయితే చేసింది. ఎందుకోసం చేసింది? డెవలప్మెంట్కి సంబంధించి, డెవలప్మెంట్ అన్నప్పుడు కొన్నిసార్లు టెక్నాలజీ లేదా టెక్నికల్ నాలెడ్జ్ యొక్క హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా గమనించినట్టయితే రైట్ ఫ్రమ్ ద డే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, లేదా రాజ్యాంగాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్న దగ్గర నుంచి మనం డెవలప్ అవుతూనే ఉన్నాం, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇంకా ఫ్యూచర్లో అవుతూనే ఉంటాము, అండ్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఆ డెవలప్మెంట్ ఎప్పుడూ కూడా సైంటిఫిక్ అప్రోచ్తో, టెక్నికల్ డేటాని తీసుకుని టెక్నాలజికల్ ప్రాసెస్తో లేదా ప్రాసెసింగ్ పవర్తో మనం ఎప్పుడు అవ్వాలి అంటే ఒక శాస్త్రీయ దృక్పథంతో అవ్వాలి అని అర్థం. అందుకని మరి దానికి సంబంధించి ఏదైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉందో, లేదు దానికి సంబంధించిన స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఆ రెండింటిని కన్సిడర్ చేస్తూ, ఆ రెండింటిని కంక్లూడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాలకి అలానే రాష్ట్ర ప్రభుత్వాలకి సలహాలను అందిస్తూ ఉంటుంది. ఏం అందిస్తుంది? నీతి ఆయోగ్ అందిస్తుంది. అలానే రాష్ట్రాలు శక్తివంతం అయితేనే భారతదేశం కూడా శక్తివంతంగా అవుతుంది లేదా ఉంటుంది అన్న సంగతి నీతి ఆయోగ్ గుర్తించింది. ఇన్ఫ్యాక్ట్ నీతి ఆయోగ్ కాదు, కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. అందుకే కదా కేంద్ర ప్రభుత్వం యొక్క తీర్మానం ద్వారా ఆల్రెడీ ఉన్న ప్లానింగ్ కమిషన్ని నీతి ఆయోగ్ రీప్లేస్ చేసింది. సో ఇప్పుడు యాక్చువల్గా రిలీజ్ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వాలు. బట్ ఈవెన్ దెన్ యాజ్ అన్ ఇన్స్టిట్యూట్ నీతి ఆయోగ్ కూడా ఆ విషయం గుర్తించిందా లేదా? గుర్తించింది. అందుకే ప్రతి అంశంలోనూ, ప్రతి నిర్ణయాల్లోనూ కేంద్ర ప్రభుత్వాన్ని అలానే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భాగస్వామ్యులుగా పరిగణిస్తూ ఉంటుంది. అందుకని రాష్ట్రాలు శక్తివంతంగా ఉంటేనే దేశం కూడా శక్తివంతంగా ఉంటుంది అనే సంగతి గ్రహించి దాని ఆధారంగానే వివిధ విధానాల ద్వారా కేంద్రం రాష్ట్రాలతో సహకార సమాఖ్యతత్వాన్ని పెంపొందించేలా చేయడం. ఈ విషయం గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. సో ఫెడరలిజం అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా మన భారతదేశం ఒక సంపూర్ణ సమాఖ్య వ్యవస్థ కాదు, ఇట్స్ ఎ క్వాజీ ఫెడరల్ నేచర్, లేదు క్వాజీ ఫెడరల్ దేశం. క్వాజీ ఫెడరల్ అంటే ఏంటి? అర్ధ సమాఖ్య వ్యవస్థ ఉన్న దేశం అని. కొన్ని పవర్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎక్కువ ఉన్నాయి యాజ్ కంపేర్ టు ద స్టేట్స్. కానీ మనం ఇందాక అనుకున్నట్టుగా స్కూల్ లేదా కాలేజ్ ఉంది అంటే అక్కడ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, స్టూడెంట్స్ ఒకవేళ స్కూల్కి వెళ్ళకపోతే స్కూల్ ఉండి లాభమే ఉంది. అలానే మనుషులు ఉన్నారు కాబట్టి సమాజానికి ఇంపార్టెన్స్ వస్తుంది, సమాజానికి ఒక విలువ వస్తుంది. అలానే రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి దేశానికి విలువ వస్తుంది. అండ్ ఆ రాష్ట్రాలు ఎప్పుడైతే శక్తివంతంగా అవుతాయో అప్పుడు దేశం కూడా ఆటోమేటిక్గా శక్తివంతం అవుతుంది. బికాస్ రాష్ట్రాలు అనేవి లేకపోతే, ఆ రాష్ట్రంలో ప్రజలు అనేవాళ్ళు లేకపోతే దేశం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఈ ఫ్యాక్టర్ నీతి ఆయోగ్ రికగ్నైజ్ చేసింది కాబట్టి దాని ఆధారంగా రాష్ట్రాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో, ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అవన్నీ కూడా ఇస్తూ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం
కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా కాంప్రమైజ్ చేయకుండా. అలానే నీతి ఆయోగ్ యొక్క ఇంకొన్ని లక్ష్యాలు మనం గమనిస్తే, విజయ అవకాశాలను బలోపేతం చేసి ఫలితాలను అందరికీ అందుబాటులోకి ఉండేందుకు అవసరమైన వనరులను గుర్తించే కార్యక్రమాలు మరియు ప్రయత్నాలను చురుకుగా పరిశీలించి మూల్యాంకనం చేయడం. ఇక్కడ జాగ్రత్త గమనించండి, విజయ అవకాశాలను బలోపేతం చేసి అని అంటున్నారు. ఇట్స్ లైక్ క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఇప్పుడు టాస్ వేసే ముందు రెండు టీమ్స్కి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. బికాస్ కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం టాస్ మీద పడుతుంది. ఉదాహరణకి ఒకవేళ ఫాగీ కండిషన్స్ అంటే వర్షం పడే సూచనలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ప్రతిసారి టాస్ గెలిచిన టీం సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది, బాల్ స్వింగ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ తీసుకుంటుంది. అలా అయినా కూడా ఈవెన్ దెన్ ఒకవేళ మీరు మీ టాలెంట్స్ని నమ్ముకొని కాన్ఫిడెన్స్తో ఆడితే సిచ్యువేషన్స్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా లేదా కష్టంగా ఉన్నా ఈవెన్ దెన్ మనం గెలిచి తీరుతాం. అలా ఇండియా కూడా 1983 వరల్డ్ కప్లో ప్రూవ్ చేసింది. ఇన్ ద సేమ్ వే విజయ అవకాశాలు అందరికీ ఉంటాయి, మన భారతదేశం కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చేస్తుంది, ఆ విజయ అవకాశాలను ఇంకా పెంచుకోవడం కోసం, ఆ ప్రాబబిలిటీని ఇంకా పెంచడం కోసం ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని ఇంకా బలోపేతం చేసి ఫలితాలను అందరికీ అందుబాటులోకి ఉంచేందుకు. సో ఇట్స్ నాట్ లైక్ బెనిఫిట్ ఒక్కళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు, పనేమో అందరు చేస్తున్నారు అన్నట్టు కాకుండా రాష్ట్రాలని కూడా భాగస్వామ్యం చేస్తుందిగా. రాష్ట్రాన్ని భాగస్వామ్యం చేసినప్పుడు ఒక రాష్ట్రాన్ని చేయట్లేదుగా, మొత్తం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలను భాగస్వామ్యం చేస్తున్నారుగా. ఇన్ దట్ వే బెనిఫిట్స్ లేదా ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ వస్తుంది. ఇట్స్ లైక్ మ్యాచ్ ఆడేటప్పుడు 11 మంది ఆడతారు, కానీ సపోర్ట్ స్టాఫ్ ఉంటారుగా. ఇప్పుడు కప్పు గెలిస్తే వాళ్ళ పేరు కూడా లిస్ట్లో ఉంటుందిగా, వీళ్ళు కూడా వరల్డ్ కప్ గెలిచారు అని. ఇన్ ద సేమ్ వే ఏవైతే విన్నింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని ఇంకా స్ట్రెంగ్తన్ చేసి, ఏవైతే గెలిచి లేదా విజయం ద్వారా వచ్చే ఫ్రూట్స్ ఉన్నాయో వాటిని అందరికీ పంచే విధంగా కార్యక్రమాలు చేపట్టడం, అందుకు తగ్గట్టుగానే ప్రయత్నాలు చేయడం, అండ్ దట్టు చురుకుగా చేయడం. అట్ ద సేమ్ టైం చురుకుగా చేయడం దట్ డజంట్ మీన్ ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు, అన్నిటినీ పరిశీలించి మూల్యాంకనం చేయడం. అలానే లక్ష్యాలను సాధించడానికి కార్యక్రమాల యొక్క అమలును నవీన సాంకేతిక సామర్థ్య నిర్మాణంపై దృష్టి సారించడం. మనం ఇందాక గమనించాం, ఏ పని చేసినా కూడా శాస్త్రీయ దృక్పథం సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి అని. మీరు అనొచ్చు సైంటిఫిక్ అప్రోచ్ ఏంటి అని. ఉదాహరణకి మీరు పూజను తీసుకోండి, పూజ చేసేటప్పుడు కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ముందుగా మనం విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి, తర్వాత ఎవరి పూజ అయితే వారికి పూజ చేయాలని. విఘ్నేశ్వరుడికి ఎందుకు చేస్తారు లేదా వినాయకుడికి ఎందుకు చేస్తారు? విఘ్నాలు రాకుండా చూసుకో స్వామి, సో దట్ నేను ఈ పూజ చేస్తున్నాను, అందుకు గాను నేను నీకు పూజ చేస్తున్నాను. సో పూజ దగ్గర కూడా ఒక ప్రాసెస్ ఉందిగా. అండ్ ఇన్ వన్ వే ఇట్స్ నథింగ్ బట్ సైంటిఫిక్ అప్రోచ్. ఇన్ ద సేమ్ వే ఏ పని చేసినా కూడా ఒక అప్రోచ్తో, ఒక ప్లాన్తో, ఒక స్ట్రాటజీతో వెళ్ళడం, అండ్ దట్టు ఆ వచ్చిన బెనిఫిట్స్ని అందరికీ షేర్ చేయడం. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇప్పుడు మనం నీతి ఆయోగ్ యొక్క విధులను గమనిద్దాం. అదేంటి ఇందాకేదో చెప్పినట్టున్నారు కదా అని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లక్ష్యాలు అంటే ఏంటి? ఆబ్జెక్టివ్. విధులు అంటే ఏంటి? డ్యూటీస్ అంటే బాధ్యతలు. ఉదాహరణకి నేనున్నాను, నేను ఏం చేస్తున్నాను? మీకు టీచ్ చేస్తున్నాను. దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్. బట్ వాట్ ఈస్ మై డ్యూటీ? వాట్ ఈస్ మై ఆబ్జెక్టివ్? గ్రూప్స్కి సంబంధించి మీరు ఈ వీడియోలు చూసి బాగా అర్థం చేసుకుని మీరు కూడా గ్రూప్ ఆఫీసర్స్ అవ్వాలి అన్నది నా ఆబ్జెక్టివ్. బట్ నేను పర్ఫామ్ చేయాల్సిన డ్యూటీ ఏంటి? మీరు అర్థం చేసుకునే విధంగా నేను మీకు చెప్పడం. దట్ ఈస్ మై డ్యూటీ. అలానే ఆబ్జెక్టివ్స్ తెలుసుకున్నాం, బట్ ఆ ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వడం కోసం నీతి ఆయోగ్ పర్ఫామ్ చేసే డ్యూటీస్ ఏంటో అవి తెలుసుకుందాం. ఆర్థిక వ్యూహాలు విధానాల్లో జాతీయ భద్రత ప్రయోజనాలు ఉండేలా చూడడం. డెవలప్మెంట్ జరగడం దట్ డజంట్ మీన్ డెవలప్మెంట్ లూజ్గా వదిలేయాలి అని కాదు. అట్ ద సేమ్ టైం జాతీయ భద్రత ప్రయోజనాలు ఉండాలి అంటే కంట్రీకి కూడా సెక్యూరిటీ ఉండాలి అని. జాతీయ లక్ష్యాలను సాధించడం కోసం రాష్ట్రాలు చురుకైన పాత్రను పోషించేలా దేశ ప్రగతిలో భాగస్వామ్యాన్ని కల్పించడం. దిస్ ఈజ్ వాట్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఈజ్. మనం ఇందాక తెలుసుకున్నాం. ఒకటి, కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని పెంపొందించడం నీతి ఆయోగ్ యొక్క లక్ష్యం. అట్ ద సేమ్ టైం దానిని ఉపయోగించుకుంటూ రాష్ట్రాలు కూడా డెవలప్ అయ్యే విధంగా చేయడం దాని యొక్క డ్యూటీ. గ్రామ స్థాయి నుంచి విశ్వసనీయ సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించి యంత్రాంగాన్ని తీర్చిదిద్ది వాటి ప్రణాళికల అమలు తీరును పర్యవేక్షించడం. దేర్ ఈజ్ అ సేయింగ్, యాక్చువల్లీ ఒక కహావత్, దేర్ ఈజ్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఏంటంటే ప్లాన్ ద వర్క్, వర్క్ ద ప్లాన్ అని, లేదు ఎగ్జిక్యూట్ ద ప్లాన్ అని. అంటే మీరు ఒక పని చేయాలి, ఆ పని ఎలా చేయాలి అని ముందు ప్లాన్ చేయాలి, ఏదైతే ప్లాన్ చేశారో దాన్నే వర్క్ చేయాలి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు చెయ్యాలి అనుకున్న వర్క్ పూర్తవుతుంది. అలానే గ్రామ స్థాయి నుంచి, లేదు క్షేత్రస్థాయి నుంచి, లేదు గ్రౌండ్ లెవెల్ నుంచి విశ్వసనీయ సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించి. విశ్వసనీయమైన అంటే ఏంటి? అథెంటిక్ గాని, ఎక్కడ కూడా ఫాల్స్ అజంప్షన్స్ లేకుండా ఏది ఎలా ఉండాలో అలా ఫ్యాక్చువల్గా. ఉదాహరణకి ఇండియా రాజధాని ఏంటి?
న్యూఢిల్లీ. అదే మామూలుగా ఇండియా రాజధాని అంటే న్యూఢిల్లీయా ఢిల్లీయా రెండు ఒకటేలా ఉన్నాయి, అలా కాదు. ఇండియా క్యాపిటల్ ఈజ్ న్యూఢిల్లీ. అలా విశ్వసనీయంగా, సమర్థవంతంగా, అథెంటిక్గా ఉంటే సరిపోదు, ఎఫిషియెంట్గా కూడా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే మీరు మంచివాళ్ళు అయి ఉండొచ్చు. ఉదాహరణకి ఒక పర్సన్ చాలా మంచివాడు, తనకు ఒక ఉద్యోగం ఇచ్చారు లేదా ఒక పని చేయమని చెప్పారు. తను మంచివాడు కాబట్టి అఫ్కోర్స్ తను మంచివాడు అనే సంగతి తను రియలైజ్ అయినా అవ్వకపోయినా, బీయింగ్ ఎ గుడ్ పర్సన్ తను ఏం చేశాడంటే, ఓకే నాకు మీరు జీతం ఇవ్వకపోయినా పర్లేదు, మీరు చేసేది మంచి పని, అందుకు గాను నేను జీతం తీసుకోకుండా పని చేస్తున్నాను అంటారు. ఇప్పుడు ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, బయట సొసైటీలో మెంబర్స్ అంటారు, అరే వాడు పిచ్చోడరా, వాడు అంత పని చేస్తున్నా జీతం తీసుకోవట్లేదు అంటారు. అక్కడ ఏమవుతుంది, అఫ్కోర్స్ ద పర్సన్ ఈస్ ప్రొవైడింగ్ సమ్ సర్వీస్, బట్ అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ అట్లీస్ట్ కొంచెం బెనిఫిట్ తీసుకుంటే తన యొక్క సర్వైవల్ ఏదైతే ఉందో అది ఈజీగా ఉంటుంది. బికాస్ ఎంత డబ్బు వద్దనుకున్న వాడైనా తన యొక్క బేసిక్ నెసెసిటీస్కి మళ్ళీ అదే డబ్బు దగ్గరకు వస్తాడు కాబట్టి. అలానే విశ్వసనీయత ఉంటే సరిపోదు, సమర్థవంతంగా కూడా ఉండాలి. అందుకని అథెంటిక్ ఎఫిషియెంట్ ప్లాన్స్ వేసి ఆ ప్లాన్స్కి తగ్గట్టుగా మిషనరీని ఇంప్రూవ్ చేసి, ఉదాహరణకి నాకు రేస్ కార్ తయారు చేయాలని ఉంది. రేస్ కార్ తయారు చేయడానికి మేబీ ఒక పర్టికులర్ సీసీ అమౌంట్ ఆఫ్ ఇంజన్ కావాలి, లేదా అంత పర్ఫార్మెన్స్ కేపబుల్ ఇంజన్ కావాలి. ఒకవేళ ఆ ఇంజిన్ నా దగ్గర లేకపోతే నేనేం చేయాలి? ఐ కాంట్ డూ ఇట్ ఈవెన్ దో ఇఫ్ ఐ హ్యావ్ ఎ ప్లాన్. ఇట్స్ లైక్ రేపు ఎగ్జామ్ ఉంది, నేను చదవాలి అని ప్లాన్ వేసుకున్నాను, కానీ రేపు ఎగ్జామ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ బుక్కే నా దగ్గర లేకపోతే నేను ఎలా చదువుతాను? అలా ప్లాన్ అయితే వేశారు, దానికి సంబంధించి యంత్రాంగం మెషినరీని కూడా డెవలప్ చేయాలిగా. అలానే ఆ ప్రణాళికల అమలు తీరును కూడా పర్యవేక్షించడం. ఇట్స్ లైక్ మీరు చదువుతున్నప్పుడు, ఓకే నేను ఇంతకీ చదివేది అసలు నాకు అర్థమవుతుందా, నేను ఎంతవరకు అర్థం చేసుకున్నాను, ఓకే లెట్ మీ టెస్ట్ మై సెల్ఫ్. ఒక 5 క్వశ్చన్లు తీసుకుని, ఓకే ఇది నేను ఇందాక చదివాను, భారతదేశం యొక్క రాజధాని ఏంటి అని. భారతదేశం యొక్క రాజధాని ఏంటిది? న్యూఢిల్లీ. ఓకే నాకు గుర్తుంది. భారతదేశంలో ఫైనాన్షియల్ క్యాపిటల్ లేదా ఆర్థిక రాజధానిగా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఢిల్లీ రాజధాని, ఆర్థిక రాజధాని ముంబై. ఓకే నాకు గుర్తుంది. ఇలా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటేనే ప్రాబ్లమ్స్ ఒకవేళ ఇన్ కేస్ మనం ఫేస్ చేసినా వాటిని సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. అందుకని విశ్వసనీయ, సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి యంత్రాంగాన్ని తీర్చిదిద్ది అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమే నీతి ఆయోగ్ యొక్క మెయిన్ డ్యూటీ. అలానే ఆర్థిక పురోగతి నుంచి తగినంత వృద్ధి పొందలేకపోతున్న సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారించడం. ఇట్స్ లైక్ స్కూల్లో పిల్లలకి రెమిడియల్ ఇప్పిస్తారు. రెమిడియల్ అంటే తెలియకపోతే సింపుల్గా చెప్పాలంటే ట్యూషన్. మామూలుగా ఆ పిల్లాడు చదవలేడని అర్థం కాదు, మేబీ బికాస్ ఆఫ్ సమ్ బయోలాజికల్ రీజన్స్, లేదు ఏదైనా ప్రాబ్లం వల్ల, లేదా ఏదైనా కారణం వల్ల ఆ స్టూడెంట్ సరిగ్గా చదవలేకపోతున్నాడు, లేదు చదివినా కూడా తను అర్థం చేసుకోలేకపోతున్నాడు, అర్థం చేసుకున్నా తను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. దానికి మేబీ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. యాజ్ ఎ టీచర్ లేదా యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ ట్యూటర్ ఎవరైనా ఏం చేస్తారు, ఆ పర్సన్కి ఇంకొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. సో నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు స్కూల్కి అయితే వెళ్తున్నావు, బట్ ఈవెన్ దెన్ నువ్వు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసే ప్రాబబిలిటీ ఖచ్చితంగా ఉంది, అండ్ దానికోసం నువ్వు మళ్ళీ ఇంకో ట్యూషన్కో లేదా ఇంకో కోచింగ్ సెంటర్కో వెళ్ళని పంపిస్తారు. అలానే ఆర్థిక పురోగతి నుంచి తగినంత వృద్ధి పొందలేకపోతున్నా, అంటే వృద్ధి జరుగుతోంది బట్ ఈవెన్ దెన్ దానివల్ల బెనిఫిట్ అవ్వలేకపోతున్నాను. ఇట్స్ లైక్ ఉదాహరణకి మీరు జాబ్ చేస్తున్నారు, మీరు జాబ్ చేస్తే మీకు నెలకి 25,000 జీతం వస్తుంది అనుకుందాం. మీకు ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చినప్పుడు కేవలం జీతమే కాదుగా, పని కూడా పెరుగుతుందిగా. మేబీ పని చేసే టైం తగ్గుతున్నావు కానీ పని చేసే ఇంటెన్సిటీ తగ్గదు, పని చేసే ఇంటెన్సిటీ ఇంకా పెరుగుతుంది. అలాంటప్పుడు ఇన్ జనరల్గా ఎవరు అనుకుంటారు, కనీసం ఇంత మేరకు నా జీతం పెరిగితే బాగుండు అనుకుంటారు. ప్రమోషన్ వచ్చింది కానీ జీతంలో రూపాయి కూడా పెరగలేదు. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన మైండ్లో వచ్చే థాట్ ఏంటిది, ప్రమోషన్ అయితే వచ్చింది కానీ జీతం రాలేదు, దీని బదులు నేను హ్యాపీగా కింద ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, మన వర్క్ మనం చేసుకుంటూనే సమ్హౌ వీ నీడ్ టు ట్రై ఇన్ సచ్ వే దట్ మన శాలరీ కూడా పెరిగే విధంగా మనం ఎఫర్ట్స్ పెట్టాలి. అది మేబీ డిస్కషన్స్ అవ్వచ్చు, లేదు ఏదో ఒక విధంగా ట్రై చేయాలి. అచ్చం అలానే ఆర్థికంగా పురోగతి జరుగుతోంది, ఎకనామికల్ డెవలప్మెంట్ అనేది జరుగుతోంది, బట్ దాని యొక్క ఫ్రూట్స్ ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కకపోతే ఆ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఆ సోషల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టడం నీతి ఆయోగ్ యొక్క ప్రైమరీ డ్యూటీ.